లాస్ట్ టైం వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన మీకిష్టమైన మూవీ ఏంటి? నేనైతే 2013, 2010, 2009కి వెళ్ళిపోతా. తన బెస్ట్ అయిన కొత్త బంగారు లోకం తర్వాత నాకు ఈ 3 ఫిల్మ్స్ అంటేనే ఇష్టం. ఏమైంది ఈవేళ పొల్లాదవనికి రీమేక్గా వచ్చిన కుర్రోడు అండ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్ యాక్ట్ చేసిన డీ ఫర్ దోపిడి. అవే చివరగా వరుణ్ సందేశ్ గుడ్ ఫిల్మ్స్ అని నా అభిప్రాయం. మీరు చూసిన తన లాస్ట్ గుడ్ ఫిల్మ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను మిస్ అయ్యి ఉంటే ట్రై చేస్తా. ఇక ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన విరాజీ మూవీ సంగతి ఏంటి అంటే, మనం ఎప్పుడైతే క్రైమ్ మిస్టరీ మూవీస్లో పోలీస్ని మరీ బ్రెయిన్లెస్గా చూపిస్తామో అక్కడే ఇక సినిమా దుకాణం సర్దేసుకోవచ్చని అర్థం. మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నానని. అసలు ఏం తీశారో ఒకసారి మూవీ టీం కొంచెమైనా ఆలోచించారా అనేది నా క్వశ్చన్. అసలు ఏం బాలేదు నాకైతే మూవీ. ఒక ఇంటెన్షన్ ఉంది, అది మంచిదే. బట్ దాన్ని ట్విస్ట్ ఇస్తూ చెప్పాలి అనే క్రమంలో పొడిచి పొడిచి చంపేశారు. అదే ఏమీ రాయని ఆ స్క్రీన్ ప్లే డ్రాఫ్ట్ని. సినిమాలోని మెయిన్ పాయింట్ అయినా ఒకదాన్ని డిస్కస్ చేస్తాను. సో స్పాయిలర్ అలర్ట్. సినిమా చూస్తామంటే ఇక్కడితో వీడియో ఆపేసేయండి. ఇసుక మాఫియా గురించి, మిస్సింగ్ పర్సన్ గురించి ఈ సినిమా యొక్క కోర్ పాయింట్. నిజం చెప్పడానికి వాళ్ళంతా కలిసి చేసిన థింగ్. లాస్ట్ క్లైమాక్స్ వరకు పిచ్చ బోరు కొట్టింది మూవీ. ఎంత నీరసంగా ఉంటుందంటే నీరసానికే నీరసం వస్తుంది అనమాట. అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయలేదు నాకైతే. ఇంకేదో పోవాలి కానీ గెంటుకుంటూ గెంటుకుంటూ చూసా. ఇక క్లైమాక్స్ ఇక్కడ దాకా బోరు కొడితే ఇదేమో సిల్లీ థింగ్. ఆల్రెడీ ఆ క్యారెక్టర్స్కి ఈ కాస్టింగ్ని తీసుకొని లేపేసినప్పుడే ఫేక్ అని అర్థమైపోయింది. బయటికి వెళ్ళిన ముగ్గురులో పోలీస్ ఒకటే లోపలికి వస్తాడు. అక్కడే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ పోలీస్ అనేది తెలిసిపోయే. ఇక క్లైమాక్స్ ఎంత సిల్లీగా అనిపించిందంటే, అతను పోలీస్ అనుకున్నారా, నైట్ వాచ్మెన్గా చేసే గురక అనుకున్నారా అండి? ఇప్పుడు చనిపోయాడా లేదా అని చెక్ చేసుకోరండి పోలీస్ చేసే ఫస్ట్ డ్యూటీ అదే కదా. ఎస్ఐ ముందు చాలా మంది చనిపోతారు, బట్ ఒక్కసారి కూడా ఎవరు చనిపోయారా లేదా అని చెక్ చేయలేరు. పోనీ ఆస్ట్రో పర్సన్ దగ్గర డాక్టర్ చెక్ చేసింది కాబట్టి పోలీస్ చెక్ చేయలేదు అనుకుందాం. మిగతా వాళ్ళ విషయంలో ఏమైంది? అట్లీస్ట్ చావు బతుకులో ఉన్న పర్సన్ దగ్గర కూడా ఎలాంటి చెకింగ్ చేయరు. దట్స్ బేసిక్ థింగ్. ఒక పర్సన్ చనిపోయాడా లేదా అని తెలుసుకుంటారు, అప్పుడే కదా ఏదో ఒకటి ఫిక్స్ అయ్యేది. ఫోర్స్ ట్విస్ట్ కోసం ఎన్ని ఇల్లాజికల్ వేసైనా పర్లేదన్నట్టుగా అయిపోయింది. మధ్యలో పోలీసు ఒక చోట పడిపోయి ఉంటాడు, కెమెరా పర్సన్ ఇంకో చోట ఉంటాడు. ఏమైంది అక్కడ? ఏం పెట్టాలో తెలియ కట్ చేస్తారా, లేక ఎడిటింగ్లో ఎగిరిపోయిందా? ట్విస్ట్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్స్ కనెక్ట్ అవ్వాలి. అందులోనూ పోలీస్ని మెయిన్గా పెట్టి ఈ సిల్లీ థింగ్స్ ఏంటా అనిపించింది. పోలీస్ లేనప్పుడు అసేలం గురించి మాకు చెప్పే బదులు డెడ్ ఎండ్స్కి సెట్ అయ్యే ఇంట్రెస్టింగ్ రైటింగ్ రాసుకొని ఉండాల్సింది. అట్లీస్ట్ రీజన్ అయినా సరిగ్గా ఉండాలి కదండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని చెక్ చేయంటే ఒక్కడే ఊపుకుంటూ వచ్చేసాడంట ఎస్ఐ. ఏంటో మరి ఇంత సిల్లీగా అయితే ఎలా? పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ ఓకే యాక్టింగ్ ఇచ్చారు, వరుణ్ సందేశ్ నుంచి రిమైనింగ్ అందరూ. క్లైమాక్స్ సాంగ్ ఒకటి పర్లేదు, ఇంకా బీజిఎం అంటూ ఏమీ లేదు. ఫైనల్లీ సిల్లీ అండ్ బోరింగ్ థ్రిల్లర్. నేనేమంటున్నా అంటే ఇంటెన్షన్ కాదు, సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మరి విరాజ మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.